నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభ శుక్రవారం గురించి మనము క్లుప్తంగా నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రేమ, త్యాగము ఇవన్నీ కూడా వర్ణింప సఖ్యం కానిది. అందుకనే ఒక భక్తుడు అంటాడు, సముద్రం అంతా కూడా మరి సిరగా మనము అది ఏసుకున్నా సరే, రాసినా సరే, అది ఆయన ప్రేమను గాని, ఆయన యొక్క వర్ణాన్ని గాని మనం వర్ణించలేము. ఆయన్ని స్తుతించలేము అనేది మరొక భక్తుడు ఒక పాట ద్వారా మనకి తెలియపరిచాడు. నిజమే, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క సమర్పణ జీవితము మనము ఏ రీతిగా ముందుకు నడిపించుకోవాలో, క్రీస్తుకు మాదిరిగా క్రీస్తుని పోలి జీవించే విధంగా మనము ఏ విధంగా బ్రతకాలనే విషయంలో మరి ఈ యొక్క సిలువపై పలికిన 7 మాటల్లో మనం నేర్చుకుందాం. మరి జాగ్రత్తగా మీరు ఆలోచించి మరి యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పదాలన్నీ కూడా మీ హృదయంలో పెట్టుకొని దేవునిలో ఆత్మీయంగా మరి ఎదగాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో మీకు మొదటిసారిగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ప్రోత్సాహాన్ని తెలియపరచండి. లైక్ చేయమని కూడా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మరి మొదటి మాట యేసుక్రీస్తు సిలువపై పలికిన మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ యొక్క మాటకు అర్థాన్ని మనం భావించుకున్నట్లయితే ఇదొక కేకగా లేకపోతే ఒక విజ్ఞాపన ప్రార్థనగా మనం భావించుకోవచ్చు. నిజమే, యేసుక్రీస్తుని మరి తల నుండి అరికాల వరకు కూడా హింసిస్తూ, కొడుతూ, మరి బాధిస్తున్న ఆ యొక్క చుట్టుపక్క ఉన్న వారందరినీ కూడా ఆయన శత్రువులుగా ఆయన భావించుకోలేదు. అందుకనే ఎంత హింసిస్తున్నా, ఎంత తృణీకరిస్తున్నా, మరి ఆయన ముఖం మీద కూడా పిడిగుద్దులు గుద్దినా, ఉమ్మి వేసినా, సిలువ భారము ఆయన మీద పడినా సరే ఒకటే ఒక ప్రార్థన చేస్తున్నాడు ప్రజల పక్షాన. ఏంటంటే సిలువపై పలికిన మొదటి మాట ఏంటంటే ప్రార్థన. మొట్టమొదటిగా మనం ఆలోచించుకున్నట్లయితే యేసుక్రీస్తు పరిచర్యకు ఎల్లక ముందుగా కూడా ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మరి సిలువ మీద కూడా ఆయన ఈ యొక్క త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపముగా రక్షణ కార్యాన్ని చేస్తున్నాడు గనుక ప్రజల పక్షంగా తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమంటే ఆయన కుమారుడు, అంటే తండ్రి కుమారుడిని హింసించినప్పుడు, బాధించినప్పుడు తండ్రికి ఎక్కడైతే కోపం వస్తుందో అని ఉద్దేశం కలిగి ప్రజల పక్షంగా, మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకనే యేసుక్రీస్తు మొదటి మాటలో మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో హింసిస్తున్న వారిని కూడా, బాధిస్తున్న వారిని, అలాగే శత్రువైనా సరే, మిత్రువైనా సరే, మన చుట్టూ ఉన్నవారు పరిస్థితులు ఏమైనా సరే, మనల్ని అవమానించినా, నిందించినా, ఏదైనా సరే యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలో మరి మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన. మనం విజ్ఞాపన ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళాలి. విజ్ఞాపన ప్రార్థనతోనే తండ్రిని వేడుకోవాలి. వారు మనకు తెలియకుండా మనల్ని హింసించవచ్చు. ఎందుకంటే ఈ లోక సంబంధి, ఈ లోక అధికారి అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థించినప్పుడు, మనము తండ్రిని వేడుకున్నప్పుడు ఆ దురాత్మల శక్తులన్నీ కూడా బంధింపబడతాయి. అందుకనే యేసు పలికిన మొదటి మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, క్షమాపణైన ప్రార్థన, మరి తగ్గింపు కలిగిన ప్రార్థన అనేది మనం నేర్చుకుంటాం. కీర్తనలో 129 వచనంలో దున్నువారికి నా వీపును అప్పగిస్తున్నాను, దున్నుతున్నారనే మాటను మనం అక్కడ చూస్తాం. నిజమే, యేసుక్రీస్తుని మరి దున్నినట్టు, మరి ఎంతగానో బాధించినట్లు, ఎంతగానో హింసించినట్లు మనం చూస్తాం. మన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క హింసను ఏ విధంగా హింసించారో, ఏ విధముగా ఆయన్ని అవమానపరిచారో, ఏ విధంగా కృంగచేశారో, ఏ విధంగా ఒంటరిగా స్థితిలో చేశారో, ఏ విధంగా సిలువ మీద ఆయనని ఎగతాళి చేశాడో, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమంటే,
మన పక్షంగా ఇప్పటికి నేటికి కూడా మనం పాపం చేసిన, అపరాధం చేసిన, ఏది చేసినా మరి ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు మన పక్షానుండి మరి తండ్రికి మొరపెడుతున్నాడు. ఇప్పటికీ కూడా. ఎందుకంటే మనం జీవిస్తున్నాము, ఇంకా బ్రతికున్నాము, ఇంకా సజీవంగా ఉన్నామంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వలన అనేది మనము జ్ఞాపకం చేసుకోం. ఇది మొదటి మాటలో ఉన్న అర్థం. రెండో మాటకి మనము యేసు పలికిన రెండో మాటలో ఉన్న అర్థాన్ని మనం గ్రహిద్దాం. లోకా సువార్త 23 అధ్యాయము 43 వచనములో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని ఒక దొంగతోని ఆయన చెప్తున్న మాట. అక్కడ మరి ఇరువైపులా కూడా యేసుక్రీస్తుకి ఆకాశానికి మధ్యకి ఆయన భూమిపై వ్రేలాడుతుండగా, కలవరి కొండపై వ్రేలాడుతుండగా ఇరువైపులా కూడా మరి దొంగలను కూడా సిలువ వేసి మరి వారిని కూడా మరణ శిక్షకు మరి అర్హులని చెప్పి యేసుక్రీస్తుతో పాటు ఆ ఇద్దరిని కూడా సిలువ వేయడానికి తీసుకొని వచ్చారు. వారి ఇరువైపులా ఉన్నారు, కుడివైపున ఉన్నాడు, ఎడమ వైపున ఉన్నారు. అయితే వారి యొక్క ఉద్దేశము ఏంటంటే యేసు యొక్క బాధ, వేదన అంతా కూడా వారు చూస్తున్నారు, వారు అనుసరించారు, వారు నమ్మారు. అయితే ఇక్కడ మనం ఒక ఉద్దేశాన్ని మనం గ్రహించొచ్చు. ఏంటంటే ఆయన మరణ ఛాయల్లో ఉన్నా సరే పశ్చాత్తాపముతోనూ అలాగే క్షమాపణతోనూ ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమంటే వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అయితే ఇక్కడ 2 గుంపుల వారిగా మనం భావించుకోవచ్చు. ఏంటంటే ఒకరు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఒకరు విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తున్నారు. అంటే యేసును నమ్మిన వారు కొందరైతే, యేసును అనుసరించువారు, రక్షకుడిగా స్వీకరించువారు కొందరు. అందుకని ఈ కాలంలో కూడా నామకార్థంగా యేసును అనుసరించేవారు ఉన్నారు, పశ్చాత్తాపడి రక్షణ అనుభవం కలిగిన వారు కూడా ఉన్నారు. వీరేం చేస్తారంటే నిరీక్షణ కలిగి జీవిస్తారు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి రక్షణ అనుభవం కలిగి పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే ముద్రిస్తారో వారు ఏం చేస్తారంటే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారు. దేనికోసమైనా నమ్మకార్థంగా ఉన్నవారు విశ్వాసం కొరకు ఎదురు చూడరు. వారు వెంటనే కార్యాలు అయిపోవాలి, వెంటనే మళ్ళీ అవ్వకపోతే దేవుణ్ణి విమర్శిస్తారు, దేవుణ్ణి అవమానపరుస్తారు, నువ్వా దేవుడవని ఎగతాళి చేసేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. 2 గుంపుల వారు కూడా ఉన్నారు. మనము ఏ గుంపుకు సంబంధించిన వారము, ఏ వ్యక్తులకు సంబంధించిన వారముగా ఈ యొక్క మాట ద్వారా మనం గ్రహించుకోగలం. మనము రక్షణ పొంది, మారుమనసు పొంది, పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, పాప క్షమాపణ పొందుకున్న తర్వాత మనలో ఉండవలసిన విశ్వాసం ఏంటంటే నిరీక్షణ. ఆయన త్వరగా రాబోయి ఉన్నాడు, త్వరగా రానై ఉన్న రాసు గనక ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో కూడా మనం తొందరపడకూడదు. ఏ విషయంలో కూడా మనము ఆతృత పడి ఆయన్ని అవమానించడము, లేకపోతే నువ్వు చేయకపోతే నువ్వు దేవుడివా అని ప్రశ్నలు వేయడము కూడా మానివేయాలి. అటువంటి గుంపులో ఉన్న వారికి నిరీక్షణ ఉండదు. అటువంటి వ్యక్తులుగా స్వభావం ఉన్న వాళ్ళకి కూడా దేవుని రాజ్యములో స్థలం అనేది ఉండదు. అందుకనే దేవుడు యేసు ప్రభు యేసు సిలువపై ఉన్నప్పుడు కూడా ఆయనని ప్రశ్నలు అడగలేదు, ఆయన్ని తీర్పు తీర్చలేదు. కారణాలు అడగకుండానే వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు. దొంగ ఏం చెప్పాడంటే, నీవు రాజు గనక నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే యేసు ప్రభు స్పాట్లోనే ఒక డిసిషన్కి వచ్చేసాడు. ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వెంటనే కూడా ఆయనకి మరి విడుదల ఇచ్చాడు. అంటే నిరీక్షణ అనేది ఎలా ఉంటుందంటే గొప్ప కార్యం జరుగుతుంది. నిరీక్షణ ఎలా ఉంటుందంటే గొప్ప కార్యాలకు మరి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే దేవుడు నిరీక్షణ కోరుకుంటున్నాడు. దేవుడు అవిశ్వాసాన్ని కోరుకోడు. దేవుడు నిరీక్షణ కలిగి రాజు కోసం ఎదురు చూసే వారముగా, రాకడ కోసం ఎదురు చూసే వారముగా, అలాగే కార్యాల కోసం దేవుడు విశ్వాసంతో ఎదురు చూసే వారముగా ఉన్నామా లేదా అని చూసి దేవుడు వెంటనే మనల్ని ఆ కష్టము నుండి, బాధ నుండి, లోకము నుండి కూడా మనం విడిపించడానికి సమర్థుడై ఉన్నాడనేది మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఆ యొక్క
దొంగకి దేవుడు నిజంగానే తీర్పు తీర్చలేదు, ప్రశ్నలు అడగలేదు, ఏమి అడగలేదు. వెంటనే ఆఫర్ అనేది ఇచ్చి ఆయనతో కలిసి నువ్వు ఉంటావని, నీవు నాతో కూడా ఉంటావని గొప్ప బహుమానం అనేది ఆయనకి ఇచ్చి ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, చిత్తం, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మరి వారుగా ఉండాలి మనం. అటువంటి స్వభావం కలిగి మనం ఉండాలి. మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం 27వ వచనములో బాధ్యత కూడిన మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈ మాట బాధ్యత, అంటే బాధ్యత కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూద్దాం. అంత కష్ట సమయంలో, అంత బాధ సమయంలో మరి తల్లిని మర్చిపోలేదు. అలాగని శిష్యుడు తను ప్రేమించిన యోహాన్ని కూడా మర్చిపోకుండా వారిద్దరు కూడా సిలువ దగ్గర కొందరు స్త్రీలు ఆ యొక్క శిష్యుడు ఉన్నప్పుడు యేసు ఆ బాధలో ఆ యొక్క బాధ్యతను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తన తల్లిని విడిచిపెట్టలేడు. అందుకనే మరి పాత నిబంధనలో నిర్గమాకాండంలోని 20 అధ్యాయంలోని 2వ వచనంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనుంది. అదే విధముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో నీకు మేలుకు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని మరి సన్మానించుము అనే వాగ్దానంతో కూడిన ఆ యొక్క మాటలు, ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కూడా మనకి మేలుకరమే. దేవుడు బాధ్యత కలిగాడు. తన కష్ట మరణ సమయంలో కూడా మరి భూమిని విడిచి వెళ్తున్నప్పుడు తండ్రితో ఏకీభించినప్పుడు, ఏకంగా కలిగినప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు కూడా తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోకుండా తన శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడు కూడా చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు కనుక తన యొక్క పెద్ద పనిలో మరి కూడా దేవుడు నమ్మకంగా దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు ఆయన వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, నీవు కూడా ఎంత బాధ్యత కలిగి ఉన్నావు మన కుటుంబం పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన సంఘం పట్ల, మన యొక్క సమాజం పట్ల, అదేవిధంగా మన యొక్క ప్రతి విధమైన దేవుడు ఇచ్చిన ప్రతి పనిలో కూడా నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటేనే దేవుడు మనల్ని ఇంకా ఇంకా కూడా ఆశీర్వదిస్తాడు. మనకి మేలు కలిగినట్లు. మనము ఇంతే పరిమితిలో ఉంటాము, దేవుడు నాకు ఇంతే అనుమతించాడు, నాకు ఆ యోగ్యత ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏ పరిస్థితిలో ఏది అడిగినా కూడా మనం జవాబు చెప్పే విధముగా ఉండాలి. అందుకనే తల్లిదండ్రుల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, సేవ విషయంలో కానీ మనం నమ్మకంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఇవి 4 కూడా అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు. అందుకనే మనము నమ్మకం కలిగి, బాధ్యత కలిగి ఆయన ఉండాలి. ఆయన ఒక మాదిరి చూపిస్తాడు. 7 మాటల్లో కూడా నేను వర్ణించేది ఏంటంటే ఆయన యొక్క మాదిరిని, ఆయన యొక్క గుణాన్ని కూడా మనం అనుసరించినప్పుడు, క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఆ యొక్క మాటల ద్వారా మనం ప్రభావితం చెంది ఆత్మీయంగా ఎదుగుతామనే విషయాన్ని గమనించండి. 4వ విషయంలో మనం చూస్తే 4వ మాటలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అని తండ్రితో తన యొక్క ప్రేమను వెళ్ళపరుస్తున్నాడు. తండ్రి ఎంత ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడిని, పరిశుద్ధుణ్ణి ఈ లోకములో మరి పుట్టించి మన కొరకు రక్త మాంసములుగా ఈ లోకములో మరి ఆయన మన కొరకు అనుగ్రహించిన ఆ యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఏ విధంగా కుమారుని ప్రేమించాడు అనేది పక్కన పెడితే మనల్ని కుమారుడి కన్నా మనల్ని ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. అందుకనే దేవుడు తన ప్రతి ఒక్క శ్రమను కూడా ఆయన జ్ఞాపకం చేసుకో తన కుమారుని అప్పగించేశాడు. మన కొరకు తన కుమారుని బలియాగముగా, ఒక గొర్రె పిల్లగా, ఒక లోక పాపం మోసుకునే దేవుని గొర్రె పిల్లగా ఆయన మన కొరకు సిద్ధపరిచాడు, ఈ లోకానికి అనుగ్రహించాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును కూడా నిత్య జీవం పొందుతాడు. అందుకనే తన కుమారుడికి ఇచ్చిన మహిమ పక్కన పెట్టి మన యొక్క పాపము భారము అంతా కూడా
ఆయన మీద మోపి తన కుమారుని పస్కా గొర్రెపిల్లగా ఆ సిలువలో మన కొరకు సిద్ధపరిచాడు. అందుకనే తండ్రిని అడుగుతున్నాడు, నా దేవా నా దేవా ఎందుకు నా చేయ విడిచిపెడుతున్నా అంటే మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడో, మనల్ని దేవుడు అంతగా ప్రేమించాడు గనక తన కుమారుని అప్పగించాడు. ఆ సమయంలో ఆ నిమిషంలో కూడా దేవుడు తన కుమారుని మొర ఆలకించలేకపోయాడు. ఎందుకంటే మన పాపమంతా కూడా ఆయన భరించాలి, మన శాపమంతా కూడా ఆయన సహించాలి, మన రోగము, మన యొక్క అవసరతలు అన్నీ కూడా ఆయన కంప్లీట్గా ఆయన చేయగలగాలి, ధర్మశాస్త్రం నెరవేర్చగలగాలి. ధర్మశాస్త్రం ఉన్న బలి ఆగమంతా కూడా ఆయన కంప్లీట్ చేయగల సమర్థుడిని కుమారుని మన కొరకు అనుగ్రహించాడు కనుక ఇక్కడ తండ్రి ప్రేమ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి మనము తండ్రిని గౌరవించాలి. దేవాది దేవుడు ఉన్నవాడు అనువాడువైన ఆ దేవుణ్ణి మనము ముందుగా మనం పూజించాలి, అనుసరించాలి, ఆయన గణపరచాలి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడిని మనము నిత్యము కూడా ఆరాధిస్తూ స్తుతిస్తూ కుమారుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించడు గనక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమపరుస్తూ కుమారుడి ద్వారా వచ్చిన రక్షణ బట్టి, కుమారుడి ద్వారా వచ్చిన పరలోక రాజ్యం బట్టి, నిత్య జీవం బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మనం ముందుకు సాగాలి. అందుకనే నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడుస్తున్నావు. నిజమే కదా, ఈరోజు ఒక సేవకుడివైనా సేవకురాలువైనా దేవుని బిడ్డగా ఒక పాత్రాలుగా మనకి శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి పిలుస్తాం, దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నా చెయ్యి ఎందుకు విడిచావు, నా కష్ట సమయం ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది, నా యొక్క భారం ఎలాగుంది అని మనము ప్రార్థన చేస్తుంటాం. హృదయ అంతరంగమందు ఆయన్ని వేడుకుంటాం. కానీ ఆయన మొర ఆలకించలేదేమో అనుకుంటున్నా, కానీ సువర్ణ వర్ణముగా నిన్ను తీర్చడానికి, ఆయన మార్చడానికి, ఆయన స్వరూపములో నిన్ను తీర్చడానికి ఆయన కొంత సమయాన్ని ఆ యొక్క బాధను, ఆ యొక్క శ్రమను మన జీవితంలో అనుమతిస్తాడు. అందుకనే దేవుడు మహిమపరచబడనట్లు ఆయన బిడ్డలమైన మనము కూడా మహిమపరచబడనట్లు ఈ లోకములో కొంత సమయం మనకి శ్రమ అనుభవించిన, కష్టం అనుభవించిన భరించే శక్తి సామర్థ్యము మనం యేసుక్రీస్తు 4వ మాటలో మనం చూస్తాం. అందుకనే కష్టమైన బాధైనా కొంత సమయం మనం అనుభవించినప్పుడు మనము తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటాం, తండ్రి యొక్క సహవాసంలోనికి వెళ్తాం, తండ్రి యొక్క ప్రేమను మనం పొందుకుంటాం. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని గణపరుస్తాడు అనే విషయమును జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసు సిలువలో సంపూర్ణమైన రక్షణ ఆ యొక్క పొందినట్లు దేవుడు మనకి ఆ కుమారుని అనుగ్రహించాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే బాధ కలిగిన, కష్టం కలిగిన, వేదన కలిగిన కొంత సమయమును ప్రియ దేవుని బిడ్డ ఓర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను మహిమపరిచే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాహము గొనుచున్నాను అన్నాడు. ఈ మాటను చాలా మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పటికి దేవుడు సమస్తమును కూడా నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రమును అంతటినీ కూడా ఆయన నెరవేర్చాడు. అంటే పస్కా బలి అంటే గొర్రె పిల్లను ఏ విధంగా పరిహార్థముగా దేవుడు దగ్గరికి తీసుకెళ్ళి మన పాప పరిహార్థముగా ఏ విధంగా అయితే చేస్తామో ఆ యొక్క ధర్మశాస్త్ర పస్కా బలి గొర్రె పిల్ల అంతా కూడా సమాప్తం చేశాడు. అయితే 5వ మాటలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించుకుంటున్నట్లయితే దేవుడు ఆత్మల పట్ల భారం కలిగి దాహం కొనుచున్నాను అని అంటున్నాడు. అందుకనే యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దాహం కొనుచున్నానంటే ఆ దాహం ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయన ఆత్మ రక్షణలోనికి రావాలి, నశించే వారిని వెదకి రక్షించడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గనుక ఆ యొక్క దాహము, ఆ యొక్క ఆరాటం అనేది సిలువలో మనం చూస్తుంటాం. ఈ రోజు కూడా మనము కూడా దాహం కలిగి ఉండాలి, నశించిన వారి పట్ల మనము దాహం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము, సమాజము భయంకరమైన పరిస్థితిలో వెళుతున్నాము గనుక మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా
మనము నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఏ విధంగా వచ్చాడో, దేవుడు మనకు అప్పగించిన సంఘము యొక్క బాధ్యతను కూడా మనం మర్చిపోకూడదు. మిమ్మల్ని ఏ విధంగా పిలిచాడో, ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, ఏ విధంగా దేవుడు పనిలో మిమ్మల్ని పెట్టాడో, ఆ విధమైన ఆత్మల రక్షణ అనేది దేవుడికి మనము అనుగ్రహించాలి. ఆ దాహం అనేది ఎప్పుడు కూడా మనలో ఉండాలి. కష్టమైనా మనకు ఆ దాహం ఉండాలి. ఆర్థిక సమస్యలైనా ఆ దాహం మనకు ఉండాలి. ఇంట్లో కష్టమైన, బాధైనా, ఒంటరి స్థితి అయినా, ఏ పరిస్థితిలో అనారోగ్యం ఉన్నా సరే మనము దాహం కొనాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క ఆత్మను కూడా మనం విడిచిపెట్టకుండా దేవుని యొద్దకు నడిపించే వారముగా మనము కలిగి ఉండాలి. అందుకనే ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు సాగుతున్నాను. మదర్ తెరిసా తల్లి అందరికీ తెలిసినామె. ఆమె యొక్క ఆశ్రయములోని మరి ఈ యొక్క మాటను ప్రార్థనా గదిలో ఈ మాటలు ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్‌లో రాసి ఉంటుందంట. అయితే ఆమెను కొంతమంది విలేకరులు, కొంతమంది ఆ యొక్క ఆశ్రయాన్ని దర్శించినప్పుడు ఈ మాటను ఆమెను అడిగినప్పుడు ఆమె ఒకటే మాట చెప్పిందంట. ఏంటంటే, ఆత్మల కొరకే ఈ మాట నేను రాశాను. ఆ ఆత్మల కొరకే దాహం కొరకు నేను ఈ మాటను ఈ ప్రార్థనా గదిలో నేను రాసుకున్నానంటే, ఆమె యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, యేసు ప్రభు చెప్తాడు కదా! మరి దాహంగున్న మీరు అనేక మంది దాహంగున్నప్పుడు నేను మీ దగ్గరకొచ్చినప్పుడు దాహంగా ఇవ్వలేదు. మీ దగ్గరకొచ్చినప్పుడు ఆహారం పెట్టలేదు. మీ దగ్గరకొచ్చినప్పుడు వస్త్రాలు ఇవ్వలేదని దేవుడు ఏ విధంగా దర్శించి అనాథుల పక్షాన నిలబడి దేవుడిని ఆ యొక్క ఉపమానంలో దేవుడు చెప్తాడో, ఆ యొక్క ఉద్దేశంలోని మదర్ తెరెసా తన యొక్క గోడల మీద ఈ యొక్క 5వ మాటను ఆమె రాసుకుంది. అంటే పేదలకిచ్చినప్పుడు, అనాథలకిచ్చినప్పుడు దేవునికిచ్చినట్లని దేవుడు చెప్తాడు. కాబట్టి అందుకనే ఆత్మల రక్షణ అనేది ఉండాలి. ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చినట్లు మనం చూసుకోవాలి గానీ, వెళ్ళిపోయినట్టు మనం చూసుకోకూడదు. అటువంటి దాహం అనేది మనము కలిగి ఉండాలి. అందుకనే మదర్ తెరిసా స్పష్టంగా చెప్పింది. యేసు పలికిన మాటలో నాకు ఆత్మల రక్షణ కావాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఈ యొక్క పరిచర్యలో పాలు భాగస్తులవుతారనే ఉద్దేశం కలిగి నేను ఈ యొక్క మాటలు నేను రాసుకున్నాను. ఈరోజు మన జీవితంలో కూడా ఆత్మలనే దాహం మనం కలిగి ఉండాలి. ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఆత్మల పట్ల ఆత్మల పట్ల భారము, బాధ్యత అదే విధముగా మరి దాహం అనేది మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క కార్యాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. అందుకనే సిలువ మీద ఆయన బలియాగి చనిపోయి తిరిగి 3వ దినాన లేచినప్పుడు పెంతెకొస్తు పండగప్పుడు మరి 3000 మంది, తర్వాత 5000 మంది పరిచర్య చేస్తూ విస్తారంగా సంఘం అనేది వ్యాప్తి చెందింది. అది దాహం అంటే. కాబట్టి ఈ దాహం మనము కూడా కలిగి ఉండాలని దేవుడు మాటలో ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా 6వ మాట, 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే సమాప్తమైంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైంది. ఈ మాటకి ఏంటంటే సంపూర్ణంగా ధర్మశాస్త్రమునంతటిని కూడా పస్కా వధింపబడిన గొర్రెపిల్ల అన్నిటినీ కూడా ఆయన బలియాగంగా ఆయన సమాప్తం చేశాడు. కంప్లీట్ అయిపోయింది, సమాప్తం. ఆయన వచ్చిన పని సమాప్తమైంది. ఆయన చేసిన త్యాగము సమాప్తమైంది. ఆయన పరిచర్య సమాప్తమైంది. ఆయన యొక్క త్యాగము సమాప్తమైంది. ఆయన రక్షణ కార్యం సమాప్తమైంది. ఆయన యొక్క త్యాగము సమాప్తమైంది. మరి సర్వ మానవాళి కొరకు ఆయన పాప క్షమాపణ ఇచ్చే ఆ కార్యాన్ని కూడా సమాప్తం చేశాడు. అదే విధముగా నరక ద్వారాలు కూడా ఆయన మూసివేయడానికి ఆయన సమాప్తం చేశాడు. మరణ ద్వారాల నుండి నిత్య జీవానికి పొందుకోవడానికి రక్షణ జీవితమును ప్రతి మానవాళికి కూడా ఉచితంగా దేవుడు అనుగ్రహించే ఆ కృపనిచ్చాడు కనుక కంప్లీట్గా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన సమాప్తం చేసి 7వ మాట యోహాను సువార్త అలాగే లోకా సువార్తలో 23:46 వచనంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అంతా కూడా సమాప్తం చేసి మరి ఆయన తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించాడు. ప్రారంభంలో ప్రార్థనతోని ఆయన ప్రారంభించాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. అలాగే ముగింపులో 7వ మాటలో కూడా
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రార్థనతో ముగించాడు. ప్రార్థనతోనే ప్రారంభించాడు. ప్రార్థనలోనే ముగించుకొని ఆయన కంప్లీట్ చేశాడు. ఎప్పుడైతే ఆత్మను దేవుని చేతికి అప్పగించాడో యేసు ప్రభు వెంటనే దేవాలయపు మరి లోపలున్న మరి ప్రధాన యాజకులు, తర్వాత ఈ యాజకులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రతి మానవాళి కొరకు కూడా మరి పాప పరిహార్థమైన బలి అర్పణ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా విమోచన దయచేస్తారు. కానీ ఈ పస్కా బలి గొర్రె పిల్ల ఏం చేసిందంటే సమాప్తం కూడా కంప్లీట్ చేసి తన ఆత్మను దేవుని చేతకు అప్పగించి అప్పుడు ఏమైందంటే వెంటనే దేవాలయపు తెర అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ముందుది, మధ్యలోది, ఆవరణంలో ఉన్న మధ్యలోది కూడా అంతా కూడా ఆ మధ్య తెర అంతా కూడా రెండుగా చీల్చబడింది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనము డైరెక్ట్గా తండ్రిని ఎదుర్కోగలం. యేసుక్రీస్తు ద్వారా మనం డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేయగలం. అందుకని ఎబ్రీలు రాసిన పత్రికలో మనం చూస్తాం, ప్రధాన యాజకుడైన ఆయన సమాప్తం కూడా చేసి మన పక్షాన విజ్ఞాపన చేసే యాజక ధర్మ కార్యాన్ని కూడా ఆయన నెరవేరుస్తున్నాడు ఇప్పటికీ కూడా. ఆ దేవాలయపు తెర ఎప్పుడైతే చిరగబడిందో మనం తండ్రిని ఎదుర్కోబోతున్నాం. తండ్రినితో సహవాసం కలిగించాడు. తండ్రితో మనము సన్నిహితం చేశాడు యేసు ప్రభు. తండ్రిని చూసే భాగ్యమును యేసు ప్రభు అనుగ్రహించాడు. అందుకనే ఇప్పటి నుండి కూడా అర్పణలు, త్యాగాలు ఇవన్నీ కూడా అవసరం లేకుండా యేసుక్రీస్తు సమాప్తం కూడా కంప్లీట్ చేసి సమాప్తం చేసి ఆత్మను అప్పగించి ఆ దేవాలయపు తెరను తీంచి వేసి ఆయనను తండ్రిని మహిమపరిచాడు. ఇది క్రీస్తు ప్రేమ. అందుకనే మనము ఎప్పుడు కూడా క్రీస్తును తక్కువ అంచనా వేసుకోకూడదు, తక్కువగా మనం ఆలోచించుకోకూడదు. అందుకనే క్రీస్తుని అప్పగించిన ఆ యొక్క త్యాగము, రక్షణ అనేది కూడా గొప్పదనేది మనం తెలుసుకోవాలి. అందుకనే మనకు ఊహకు అందని ప్రేమ, మనకి కూడా సిలువ త్యాగం అనేది మనము గమనించుకోవాలి. విలువే లేని మన జీవితమునకు విలువైన తన జీవితమును సిలువలో అర్పించాడు యేసు ప్రభు. వెలపెట్టిన ఆయన యొక్క ప్రాణము మనకు ఉచితంగా రక్షించబడిన మనకు ఆత్మలకు ఆయన జీవాన్ని పోసాడు. అందుకని యేసుక్రీస్తు అంత గొప్పవాడు, అంత పరిశుద్ధుడు, అంత త్యాగం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన సిలువలో కూడా సమాప్తం చేసి కంప్లీట్ చేసి ప్రారంభం నుండి అంతము వరకు కూడా ఆయన సమాప్తం చేసి ముగించాడు. ఇది యొక్క 7 మాటల యొక్క వివరణ, అర్థం అనేది గ్రహించుకొని యేసు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని విలువే లేని మన జీవితమునకు విలువనిచ్చిన ఆ యొక్క ప్రేమను, త్యాగమును జ్ఞాపకం చేసుకొని ఆయన స్మరిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ప్రేమతో మనం వర్ణిస్తూ, కనపరుస్తూ ముందుకు జీవితంలో సాగాలని మనవి చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రభువు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.